వైసీపీ మూడో జాబితా ఎప్పుడొస్తుంది? ఈసారి ఎవరి సీటు గల్లంతవబోతోంది? ఎవరు ఎటు మారబోతున్నారు? ఈ ఉత్కంఠకు ముగింపు ఎప్పుడు? వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేస్తోంది. ఇప్పటికే 2 జాబితాల్లో 38 మంది చోట్ల మార్పులు చేసింది. దీంతో మూడో లిస్టులో ఎవరెవరిని మార్చేస్తారన్న ఆసక్తి పెరిగింది. అయితే థర్డ్ లిస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. బుధవారం కూడా అదిగో లిస్ట్ ఇదిగో లిస్ట్ అని చెప్పినా అది మాత్రం విడుదల కాలేదు. ఈ జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అన్న టెన్షన్తో వైసీపీ ఎమ్మెల్యేలు బీపీ అంతకంతకు పెరుగుతోంది. థర్డ్ లిస్ట్ పై తాడేపల్లిలో వారం రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం నిన్న 30 మందితో లిస్టు విడుదల చేస్తారని హింట్ ఇచ్చింది. కానీ ఆఖరి నిమిషంలో విడుదల వాయిదా పడింది. కొన్ని నియోజకవర్గాలపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. అసమ్మతి రాగాలు రాకుండా, సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటుండటంతో జాబితా ఆలస్యమవుతోందని అంటున్నారు. థర్డ్ లిస్ట్ను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ముఖ్యంగా కర్నూలు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఎమ్మెల్యే స్థానాలతో పాటు లోక్సభ నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు చేస్తోంది వైసీపీ. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ఆలూరు నుంచి విరూపాక్షి, చింతలపూడి నుంచి విజయరాజు, మార్కాపురం నుంచి జంకే వెంకటరెడ్డి, పెందుర్తి నుంచి అదీప్ రాజ్, పూతలపట్టు నుంచి డాక్టర్ సునీల్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక గూడూరు అసెంబ్లీ స్థానానికి 2 పేర్లను పరిశీలిస్తోంది వైసీపీ. కిరణ్ కుమార్, మేరుగా మురళీధర్లో ఒకరిని గూడూరు నుంచి బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందిగొట్కూరులోనూ అదే పరిస్థితి ఉంది. నందిగొట్కూరు నుంచి లబ్బి వెంకటస్వామి, డాక్టర్ సుధీర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై కూడా కసరత్తు చేస్తోంది వైసీపీ. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి జైరాంను ఖరారు చేసింది. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఇక నంద్యాల ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు అలీ పేరును పరిశీలిస్తున్నారు. అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ పేరు దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇప్పటికే 2 జాబితాల్లో 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. ఇక మూడో లిస్టులో ఎంతమంది మార్చబోతోందని అన్నది తేలాల్సి ఉంది. అటు ఎమ్మెల్యేలు, ఇటు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మూడో జాబితాను ఇవాళైనా విడుదల అవుతుందో లేదో చూడాలి.